ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినా రాజకీయ కక్షలు మాత్రం మారడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బందికి గురిచేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 50 రోజులకు పైగానే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టింది గత జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వైసీపీ నేతల వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలు జైళ్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఈ కేసులో అరెస్టు అయ్యారు. త్వరలోనే పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ సైతం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినీ నటి తమన్నాతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తమన్నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితతో దిగిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వైసీపీ కీలక నేతలతో వెంకయ్య నాయుడు దిగిన ఫోటోలు సైతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. నోట్ల కట్టలను ఆయన లెక్కిస్తూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాజాగా ప్రముఖ సినీ నటి తమన్నాతో ఆయన ఫోటోలు సంచలనంగా మారాయి. సినీ ప్రముఖులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. తమన్నాతో కలిసి ప్రత్యేక జెట్లో వెంకటేష్ నాయుడు ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరు దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తమన్నాకు వెంకటేష్ నాయుడుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయంపై టాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతుంది. ఈ స్పెషల్ జెట్ ప్రయాణంపై తమన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ప్లీజ్ చెప్పండి. చెప్పండి రాజు. ఫాతిమా, మీరు చెప్పినట్లే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ ఏపీ రాజకీయాలు మొత్తం కూడా లిక్కర్ స్కామ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే లిక్కర్ స్కామ్ చాలా భారీగా జరిగింది. కొన్ని లక్షల కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారాయంటూ కూడా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో దీంట్లో ఎంక్వైరీ రిపోర్ట్లో బయటపెట్టిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మిథున్ రెడ్డితో పాటు కొంతమంది అరెస్ట్ అయిన సంగతి కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కొంతమందికి అరెస్టు చేయడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏవైతే వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కేవలం వీళ్ళంతా కూడా డిజిటల్ లావాదేవీలను అంతా కూడా పక్కన పెట్టి కేవలం వీళ్ళందరూ కూడా డబ్బులను మాత్రమే తీసుకునే వాళ్ళు కనుక ఈ నేపథ్యంలోనే ఆర్థిక లావాదేవీల్లో చాలా వరకు కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిన్నటి వరకు చూసుకుంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏదైతే వెంకటేష్ నాయుడు పైన వస్తున్న ఆరోపణలు మొత్తం ప్రతిదాన్ని చూస్తూ ఉంటే ఒకవైపు మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా ఒక ఊహాగానాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెంకటేష్ నాయుడు ఇప్పటి వరకు చూసుకుంటే తమన్నాతో పాటు ఏకంగా బయటికి స్పెషల్ ఫ్లైట్లో వెళ్లడం, అదేవిధంగా తనతో ఫోటోలు దిగడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. అది కాకుండా నోట్ల కట్టలు లెక్క పెడుతున్న వీడియోలు బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని వందల కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాలు జరిగాయంటూ ఏదైతే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఆరోపణ చేస్తుందో దీనికి సంబంధించినంత వరకు కూడా నోట్ల కట్టలు ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ లో మొత్తం నోట్ల కట్టలు లెక్కేస్తున్న తీరును చూస్తూ ఉంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్రమాలు జరిగాయనడానికి మరో ఆస్కారం దొరుకుతుంది. అయితే గతంలో ఏదైతే రంగారెడ్డికి సంబంధించి కానీ లేకపోతే ఇంకో చోట కూడా ఏదైతే గెస్ట్ హౌస్లో నోట్ల కట్టలు దొరికాయో, లేకపోతే ఎందుకంటే 11 కోట్ల రూపాయల వరకు కూడా దొరికిందో, వీటన్నిటికి కూడా ఎక్కడ కూడా లెక్కలు చెప్పకుండా కేవలం అవంతా కూడా ఇక వ్యాపారవేత్తలకు సంబంధించినవి కానీ లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించినవి డబ్బులే తప్పితే అవి లిక్కర్ స్కామ్ లో డబ్బులు కాదు అంటూ కూడా వీళ్ళంతా కూడా దాట వేసుకుంటూ వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ప్రధాన ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రధాన అర్చడుగున్న వెంకటేష్ నాయుడు ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ప్రధాన పాత్రను అంటే ఇప్పుడు తమన్నా కూడా ఇందులో ఏదైనా భాగం అని అంటారా? రాజు, అంటే ఇక్కడ వచ్చేటప్పటికి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే
తమన్నా గారు కూడా ఇందులో భాగం అంటారా రాజు? అంటే వీడియోలో చూసుకునేటప్పటికి చాలా వరకు కూడా చాలా స్పష్టంగా నాకు కనిపిస్తుంది ఫాతిమా. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్టు తమన్నాకు సంబంధించినంత వరకు వెంకటేష్ నాయుడికి ఉన్న పరిచయాలు ఏంటి, ఎందుకంటే ఇప్పటి వరకు వెంకటేష్ నాయుడికి సినీ ఇండస్ట్రీస్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ హఠాత్తుగా ఈరోజు తెరపైకి అయితే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినంత వరకు తవ్వుకునే కొలిది బయటపడుతున్న నేపథ్యంలో తమన్నా కూడా దీంట్లో ఎంటర్ అవడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రధాన నిందితుడిగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం గుర్తిస్తున్నారో వెంకటేష్ నాయుడుతో పాటు తమన్నా స్పెషల్ ఫ్లైట్ వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఫోటోలు తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా తమన్నా చుట్టూ కూడా ఈ యొక్క కేసు చుట్టుకుంటుంది అనేది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. అయితే వెంకటేష్ నాయుడికి తమన్నాకు ఉన్న సంబంధాలు ఏంటి, వాళ్ళ యొక్క రిలేషన్ ఏ విధంగా బిల్డప్ అయింది, అదేవిధంగా ఎంతవరకు కొనసాగింది అనేది మాత్రం వాళ్ళిద్దరికీ తెలుసుకునే విషయమే కనిపిస్తుంది. అది కాకుండా ప్రధానంగా చూసుకునేటప్పటికి వెంకటేష్ నాయుడు అక్కడ కొంతమంది సినీ పెద్దలతో కూడా ఫోటోలు దిగిన సందర్భాలను కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో పాటు ఎవరైతే తెలంగాణకు సంబంధించి కేసీఆర్ కుమార్తె ఉన్నారో ఈవిడతో కూడా కవితతో కూడా ఫోటోలు దిగి వాటిని కూడా నెట్టింట్లో పెట్టారు. దీనికి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఏపీ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఒక రాజకీయపరమైన ఇదే అనుకున్నారు. కాకుండా ఇప్పుడు మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే వెంకటేష్ నాయుడికి సంబంధించినంత వరకు కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి కనుక తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వెంకటేష్ నాయుడిని కానీ విచారించినట్లయితే మాత్రం ఎవరెవరు దీని దగ్గర ఉన్నారు, ఈ యొక్క స్కామ్ వెనకాల ఉన్నారు అనేది పూర్తిగా కూడా డేటా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడైతే ఎవరైతే ఎంక్వైరీ బృందాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటికే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారాయి అన్నారో ఆ చేతులు మారిన విధానంలో ఎలా మారి కొంతమంది, ఎందుకంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, దాన్ని వైట్ని తీసుకెళ్లి అంటే ఈ బ్లాక్ అంతా తీసుకెళ్లి వైట్ గా మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఏవైతే డబ్బులు చేతులు మారాయో అవన్నీ కూడా ప్రధానం కనుక తప్పకుండా వాటన్నిటిని కూడా మేము మళ్ళీ రికవరీ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే దీని అంతటిని కూడా ఇప్పటి వరకు చూసుకుంటే అరెస్టుల పరం ఒకవైపు కొనసాగుతుంది, మరోవైపు దర్యాప్తు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోని ఇప్పుడు ఇదంతా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఈ దీంట్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి కనుక జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధానం బట్టే మొత్తం ఈ డబ్బులన్నీ కూడా అక్రమంగా గురయ్యాయి. అదేవిధంగా ఈ స్కామ్ అంతా కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకునేటప్పటికీ ప్రభుత్వం తరపున ఎవరైతే అంటే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు టీడీపీకి సంబంధించి మొత్తం చాలా మందిపై కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళందరినీ కూడా హింసించడం జరిగింది. అయితే అది అయిపోయిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి సేమ్ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ కొనసాగుతుంది. గతంలో వీళ్ళు ఏవైతే పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లన్నింటిని కూడా మళ్ళీ సరిదిద్దుకోవడానికి కూడా గత ప్రభుత్వంలో ఆలోచించలేదు. ఎందుకంటే తప్పకుండా మళ్ళీ తామే అధికారంలోకి వస్తారంటూ కూడా వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కూడా వాళ్ళని కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినంత వరకు కూడా మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కరిని కూడా ఎటువంటి స్కామ్లు ఉన్నాయనే దాని మీద కూడా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికైతే సిద్ధమవుతున్న నేపథ్యంలోనే, ఎందుకంటే అప్పుడు గతంలో మాజీ సీఎం ప్రజెంట్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడును కూడా ఇది ఏదైతే ఏపీకి సంబంధించినంత వరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారి అంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా మొత్తం కొన్ని సంస్థలకు అప్పచెప్పారు అంటూ కూడా చెప్పి దాదాపుగా 54 రోజుల పాటు కూడా ప్రజెంట్ సీఎం చంద్రబాబును అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా తప్పకుండా ఎంత అవినీతి జరిగింది రాష్ట్రంలో, ఒకవైపు ఇసుక మీద కానీ లేకపోతే మద్యం పాలసీల మీద కానీ ఇతరత్ర వాటి మీద కూడా చాలా వరకు కూడా గోల్మాల్ జరిగి చాలా స్కామ్లు ఉన్నాయి కనుక తప్పకుండా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా స్కామ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా రాజకీయపరమైన ఆరోపణలు అంటే రాజకీయపరమైన ఆరోపణలు కొన్ని ఉంటే రాజకీయం కాకుండా దర్యాప్తు సంస్థల దగ్గర నుంచి ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాని ఆధారంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నాం. అంతేగాని మాకు వ్యక్తిగతమైన కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఎవరి మీద లేవు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయమంటూ కూడా ఇప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే సీఎం చంద్రబాబు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతవరకు చూసుకుంటే ఏపీ రాజకీయాలు మొత్తం కూడా కేవలం ఒకరి మీద ఒకరిని ఆరోపణలు చేసుకుంటూ ఆ ఆరోపణలు ఎంతవరకు నిజ నిర్ధారణ అనేది చెప్పుకోకుండా కేవలం ఈ స్కామ్లకు సంబంధించి ప్రధానంగా గతంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి వరకు కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారాయంటే దాని వీడియోలతో పాటు బయటకు తీసుకురావడం. ఇప్పుడు చూడొచ్చు వెంకటేష్ నాయుడు డైరెక్ట్గా లెక్కబెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. అదేవిధంగా తమన్నతో బయటకు వెళ్ళిన ఫొటోస్ బయటకు వచ్చాయి. అంటే ఒక వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నమ్మిన ఒక ప్రధాన అనుచరుడు, అటువంటి అనుచరుడికి ఒక స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ జెట్ ఏ విధంగా
వెళ్ళడానికి డబ్బులు వచ్చినాయి, అదేవిధంగా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, అసలు దీనికి సంబంధించిన విషయం ఏంటన్న దాని మీద పూర్తిగా కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద విలాసవంతం లేకపోతే దానికి సంబంధించి ఒక స్టేటస్కి సంబంధించి కానీ, లేకపోతే పెద్ద పెద్ద సినిమా హీరోలు కానీ, లేకపోతే కొన్ని వ్యాపారవేత్తలకి మాత్రమే అవకాశం దొరికే ఈ స్పెషల్ జెట్ అనేది కేవలం వెంకటేష్ నాయుడుకి సంబంధించి ఏ విధంగా వచ్చింది, అది కూడా తమన్నాలతో వెళ్ళటానికి కానీ, లేకపోతే వాళ్ళిద్దరే ఆ స్పెషల్ జెట్లో ఉండి ఫోటోలు దిగిన విషయం కానీ, ఇదంతటి కూడా చూస్తుంటే కేవలం ఇదంతా కూడా ఆయన సొంత డబ్బులు కాదు. ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా ఈ డబ్బులన్నీ కూడా గోల్మాల్ జరిగి దాంట్లో పెద్ద ఎత్తున చేతులు మారిన నేపథ్యంలో ఆ డబ్బులతో మాత్రం విలాసాలకి వెంకటేష్ నాయుడు ఎక్కువగా మొగ్గు చూపించాడు అనేది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మునుముందు కూడా మరింత సమాచారం కూడా రాబోతుంది. అదేవిధంగా ఎన్ని కోట్ల వరకు కూడా చేతులు మారాయి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ చేస్తాం. వాళ్ళందరికీ కూడా న్యాయపరమైన ఏవైతే శిక్షలు పడాలో వాటి కూడా వేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు.